వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజురాబాద్లో బీఆర్ఎస్ భారీ నిరసన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చి తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, కౌన్సిలర్లు గంధే శ్రీనివాస్, లావణ్య, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, ముత్యం రాజ్, ఆర్కే రమేష్, మొక్కా రమేష్, కుమారస్వామి, శ్రీధర్, రమేష్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరంతరం అక్కడ ఏం జరుగుతున్నదని మీడియా ముఖంగా వచ్చి ఆ బాలికకు న్యాయం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే మా మహిళల మీద, తెలంగాణ మహిళల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, మేమంటే మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే మీ ప్రభుత్వం నుండి తక్షణమే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేసి మహిళా లోకానికి న్యాయం చేకూరాలని వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ దీని విషయాన్ని గుర్తించి ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఆడబిడ్డని తన సొంత కూతురిగా భావించి ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకుండా మహిళలు భద్రంగా ఉండాలని షీటింగ్స్ లాంటివి ఎన్నో తీసుకొచ్చి మహిళలకి న్యాయం చేయడం జరిగింది. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎక్కడ కేంద్ర సహాయ మంత్రి గారు వారి కుమారుడైనటువంటి భగీరథగా ఈరోజు ఒక మైనర్ బాలికపై అగత్యం చేసి జైలుపోయినటువంటి సందర్భం. కాబట్టి బండి సంజయ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మంత్రి పదవిలో ఉండొద్దని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉండి ప్రలోభాలు పెట్టి కేసును తప్పుదో పట్టించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి బండి సంజయ్ గారు మీరు వెంటనే రాజీనామా చేయాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా భగీరథ మీ కొడుకే అయితే తండ్రిగా మీరు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి కుమారుడి ఎపిసోడ్ ఇంకా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఒక మైనర్ బాలికపై చేసినటువంటి అత్యాచారాన్ని కప్పుపుచ్చడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈరోజు న్యాయస్థానం వారికి బెయిల్ ఇవ్వకుండా చేసి ఈరోజు చర్యలు తీసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నట్టు మాధ్యమాలలో చూస్తున్నాం. ఈరోజు మన ఇంట్లో ఒక చిన్న కొడుకు తప్పు చేస్తేనే మనం కొట్టే పరిస్థితులలో ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి మీరు స్వయంగా మీ కుమారుడే తప్పు జరిగింది, వీడియోలు, విజువల్లు, పోలీసులు, ఎఫ్ఐఆర్లు అన్నీ జరిగినప్పటికీ కూడా బాధ్యత గల ఒక తండ్రిగా ఈరోజు రాజకీయాలకు ఒక మంచి విధానం నేర్పాలంటే మీరు తప్పకుండా స్వయంగా మీరుగా రాజీనామా చేస్తే మీకు Hey!